First, I would like to introduce myself. My name is Lakshmikant, and I am the founder and CEO of EDOS. EDOS full form is Educational Operating System, where we focus on the academic development of the school. But EDOS are briefly global, you will understand. ఈ రోజు దాకా మన పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, రేపటి నుంచి ఎలా చదవబోతున్నాడు అనే దానికి చాలా క్లియర్ కట్గా మీకు బైఫర్కేషన్ తెలుస్తుంది. అంటే పిల్లవాడికి ఏది చెప్పినా కానీ మనం కనుక చూపిస్తూ కనుక చెప్తే పిల్లవాడి యొక్క అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనండి. మేము నర్సరీ పిల్లవాడికి ఎట్లాగైతే చూపించి చెప్తామో 10th క్లాస్ పిల్లవాడికి కూడా మనం చెప్పేటప్పుడు చూపించి చెప్తేనే పిల్లవాడికి బాగా అర్థమవుతుంది అనే కాన్సెప్ట్తో ఆ పిల్లలకి ఇచ్చిన బుక్స్ లో ఉన్న కంటెంట్ స్క్రీన్ పైన కూడా వాళ్ళు కనబడుతుంది. ఏదైతే పిల్లవాడికి చెప్పాలనుకుంటున్నారో ఆ పదం పైన క్లిక్ చేసినప్పుడే దానికి సంబంధించిన విజువలైజేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన విజువలైజేషన్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ అవుతుంది. పిల్లవాడికి జరిగినా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వాళ్ళకి విజువలైజ్ గా నేర్పిస్తేనే ఈజీగా అర్థమవుతుంది. దీంట్లో ఉన్న బ్లూ కలర్ వర్డ్సే కాదు, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క పదము కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి లింక్ అయి ఉంది. లోపల వీడియో అయిపోతుంది కాబట్టి దానిపైన ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తే 3D సాధన కావాలనుకుంటే ఆ డైరెక్షన్ కి రొటేట్ చేస్తూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎగ్జామినేషన్ రాయాలి, ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు, కానీ దాంట్లో సీట్ తెచ్చుకోవాలి అంటే వీళ్ళకి ఉండాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఒక్కటే కాదండి, దాన్ని అప్లై చేయగలిగే ప్రాక్టీస్ ఉండాలి. అవునా కదా పేరెంట్స్? విల్ యు యాక్సెప్ట్ దిస్? yes. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ కి సంబంధించిన EDOS ఏం చేయబోతుంది? అకాడమిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అకాడమిక్ స్టాండర్డ్ 1, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్ అకాడమిక్ స్టాండర్డ్ 2. మా సాఫ్ట్వేర్ ఎట్లా డిజైన్ చేశామంటే అండి, ఎస్పెషల్ గా 10th క్లాస్ ప్రిపేర్ అయ్యే పిల్లవాళ్ళకి 15 సంవత్సరాల నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేది ఆల్రెడీ సాఫ్ట్వేర్ తెలుసండి. ఆల్రెడీ 15 years నుంచి ఏ విషయంలో అడిగారు క్వశ్చన్స్, ఎలా అడిగారు, ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి, అదే కనుక యూకే యాక్సెంట్ లో ప్రొనౌన్స్ చేయాలంటే ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి, యుఎస్ యాక్సెంట్ లో ప్రొనౌన్స్ చేయాలంటే ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి. ఐఐటి పిల్లవాళ్ళు, వీళ్ళు నాన్ ఐఐటి పిల్లవాళ్ళు అనే ఇది ఉండదండి. EDOS ఏంటంటే ఎవరైతే సార్ మా పిల్లవాడు ఐఐటిలో లేడు సార్ అన్న పిల్లవాళ్ళకి బేసిక్ ప్రోగ్రామ్ ఇద్దాం. అర్థమైందా ఈ పాయింట్? ఈ బేసిక్ ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుందంటే మొత్తం కూడా ఫండమెంటల్ లాజికల్ థింకింగ్ ఉంటుందండి. అర్థమైందా మీ పేరెంట్స్? ఓకే, ఫండమెంటల్ లాజికల్ థింకింగ్ ఉంటుంది. ఆ ఫండమెంటల్ లాజికల్ థింకింగ్ అనేది పిల్లవాడికి మైండ్ లో వేస్తామండి. ఐ థింక్ సో ద పాయింట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటి పిల్లవాడికి ఏం జరుగుతుంది? ఐఐటి పిల్లవాడికి ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ వచ్చు కాబట్టి పిల్లవాడిని ఏం చేస్తామంటే అడ్వాన్స్డ్ లోకి మార్చుకుంటామండి. అర్థమైందంటే నీట్ లో లేరు అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మేము ఒక స్పెషల్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి. దాన్ని బేసిక్ ఐఐటి ప్రోగ్రామ్ అంటాం. దాన్ని ఇంటిగ్రేటెడ్ ప్లస్ ప్రోగ్రామ్. దీంట్లో ఏం చేస్తామంటే మేము లాజికల్ థింకింగ్ ఎట్లా డెవలప్ చేయాలో నేర్పిస్తామండి. ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నాన్ ఐఐటి వాళ్ళకి ఉంటుందండి ఐఐటి ప్రోగ్రామ్, ఐఐటిలో ఉండే వాళ్ళకి కూడా ఐఐటి ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు ఈ నాన్ ఐఐటిలో ఉన్న వాళ్ళందరికీ ఏమో బేసిక్ ఐఐటి ప్రోగ్రామ్ ఉంటే ఐఐటిలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యే వాళ్ళకి కొద్దిగా అడ్వాన్స్డ్ లో ప్రోగ్రామ్ ఉంటుందండి. ఐ థింక్ సో ద పాయింట్ ఇస్ క్లియర్. ఈ ఇయర్ నుంచి మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్న ప్రోగ్రామ్ ఈజ్ చెక్ ప్రోగ్రామ్ అంటామండి. GET అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. అర్థమైన పేరెంట్స్? బుక్ లో పిల్లలు ఎలా తయారు చేస్తామంటే రేపు తను ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కి ఎట్లా థింక్ చేయాలి, ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, ఏ విధానంలో క్వశ్చన్స్ వస్తాయనే దాన్ని ఇచ్చుంటామండి. ఐ థింక్ సో ద పాయింట్ ఇస్ క్లియర్. అట్లా టాపిక్ వైజ్ ఇచ్చుంటాము. స్కూల్కి ఎంత విజన్ ఉండాలండి దానిపైన నడపాలి అంటే ఇప్పుడు కంటెంట్ అంతా మీకు దానిపైన కనబడుతూ ఉంటుంది. మీరు వర్డ్స్ క్లిక్ చేయాలి, విజువలైజేషన్ వస్తుంది, పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నామంటే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇలా ఇవ్వాలి అంటే ఆ స్కూల్ దగ్గర స్కిల్ ఉండాలా లేదా? అవునా కదా పేరెంట్స్? ఇప్పుడు మేము అన్ని స్కూల్స్ కి ఇస్తుంటూ వెళ్తే సక్సెస్ అవుతుందా? అవ్వదు. 100% సక్సెస్ అవ్వదు. కాబట్టి మేము కొన్ని స్కూల్స్ ఎంచుకున్నాము. ఆ స్కూల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ వాట్ వి హావ్ టేకెన్ ఇస్ ద అచీవర్ స్కూల్ అండి. ఇది మేము చాలా గర్వంగా చెప్తాం. పేరెంట్స్ మేము ఒక యాప్ ఇవ్వడం జరుగుతుందండి. యాప్ లోనే మీ పిల్లవాడి యొక్క ఎనలిటిక్స్ కాన్సెప్ట్ ని చెప్పుకుంటూ విజువలైజ్ గా చూపించుకుంటూ వాళ్ళకి ఎగ్జామినేషన్ కి ప్రాక్టీస్ చేయించుకుంటూ రిజల్ట్ ని మీకు చూపించుకుంటూ ఒక్కొక్క చాప్టర్ లో తన పర్ఫార్మెన్స్ మీకు అందజేస్తూ రన్ అయ్యే ప్రోగ్రామే EDOS. Really thank you very much for giving this opportunity. Thank you.